నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 43 సర్గః. నానావర్ణ విచిత్రాంగః రత్నబిందు సమాచితః ద్యోతయన్వనమవ్యగ్రం శోభతే శశిసన్నిభః. పంచవటిలో రాముడు ఉన్నటువంటి ఆశ్రమం దగ్గరికి మారీచుడు వచ్చి రావణాసురుడితో కూడి వచ్చిన వాడై రావణుని యొక్క ఆజ్ఞతోటి బంగారు జింకగా మారాడు. మరి ఆ జింక ఆ ఆశ్రమం ద్వారం దగ్గర, ఆ కదలీ వనముల దగ్గర అక్కడే తిరుగుతూ ఉన్నది. ఇంతలో సీతాదేవి పుష్పములు కొయ్యడానికని అలాగా ఆ వనంలోకి అక్కడికి వచ్చింది. వచ్చేటప్పటికి అలంత దూరంలో భయపడకుండా మెల్లగా తిరుగుతున్నటువంటి ఆ జింకను, అది చేస్తున్నటువంటి చిత్ర విచిత్రమైనటువంటి చేష్టలను చూస్తూ సీతాదేవి చాలా అబ్బురపడి రామచంద్రమూర్తిని, లక్ష్మణస్వామిని ఇద్దరిని కూడా పిలిచి, స్వామి ఆ జింక ఎంత బాగుందో చూడండి అని అంటుంటే లక్ష్మణుడు అన్నాడు, అన్నా ఇది మారీచుని యొక్క మాయగా నాకు అనిపిస్తున్నది. ఇంతకుముందే ఎంతోమంది రాజులను, వేట కోసం వచ్చినటువంటి రాజులను మారీచుడు భ్రమపెట్టి, ఇలా జింక రూపంలో భ్రమపెట్టి వారి దగ్గరకు వచ్చినటువంటి వారిని వధించేసి భక్షించేశాడు. కావున ఈ మాయలో మనం పడకూడదు అని లక్ష్మణుడు అంటుంటే సీతాదేవి లక్ష్మణుని మాటలను వారిస్తూ ఆ జింక యొక్క సౌందర్యాన్నే గొప్పగా కీర్తిస్తూ మాట్లాడుతూ ఉన్నది. రామచంద్ర, ఇప్పటి వరకు మనం గడిపినటువంటి ఈ అరణ్యవాసంలో ఎన్నో రకాలైనటువంటి జంతువులను, వాటి యొక్క విశేషములను, అలాగే ముఖ్యంగా జింకలను, వీటిని కూడా చూశాం. కానీ ఇటువంటి జింకను ఇంతవరకు చూడలేదు. ఈ జింకను చూస్తూ ఉంటే మనసు పరవశమవుతున్నది అని అంటూ ఇంకా అంటున్నది, అనేకమైనటువంటి చిత్ర విచిత్ర వర్ణముల చేత ప్రకాశిస్తూ బంగారుమయంగా ఉంటూ రత్నబిందువులు, అక్కడ బంగారు జింక వెండి మచ్చలు కలిగినది అని చెప్పి అనుకున్నాం కదా, ఆ మచ్చలు రత్నబిందువుల్లా కనిపిస్తున్న, రత్నాలు పొదిగినట్లుగా ఉన్నాయట. అటువంటి అయం మృగః శశిసన్నిభః వనం అవ్యగ్రం జ్యోతయన్, ఈ మృగము చంద్రునిలాగా ఉన్నది అని చెప్పి అంటున్నది. అంటే చంద్రుడు తాను స్వయంగా ప్రకాశిస్తూ తన కాంతి చేత లోకమును ఏ విధంగా అయితే ప్రకాశింపజేస్తాడో, ఈ మృగము కూడా తాను స్వయంగా ప్రకాశిస్తూ ఈ వనమంతటిని కూడా ప్రకాశింపజేస్తున్నది. మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నది. చంద్రుణ్ణి చూస్తే ఏ విధంగా అయితే ఆహ్లాదము, ఆనందము కలుగుతాయో, అలాగే ఈ మృగాన్ని, జింకను చూస్తున్నా సరే అటువంటి ఆహ్లాదము, ఆనందము కలుగుతున్నది. కావున ఇటువంటి జింకను చూస్తేనే ఇంతటి ఆనందం కలుగుతుంటే, మరి ఆ జింకను చేజిక్కించుకుంటే, మనతో పాటే ఉంచినట్లయితే ఇంకెంతటి ఆనందం కలుగుతుందో అన్నట్లుగా చెబుతూ, అహో రూపం అహో లక్ష్మీ స్వర సంపచ్చ శోభన మృగోద్భుతో విచిత్రాంగో హృదయం హరతీవమే. రామచంద్ర, చూడవయ్యా ఎంత బాగున్నదో ఈ మృగము. అహో రూపం, అబ్బబ్బా దాని రూపాన్ని చూస్తుంటే కన్నులు తిప్పుకోలేకుండా ఉన్నాము. అహో లక్ష్మీ, దాని యొక్క కాంతి తేజస్సు చూస్తూ ఉంటే ఇంకెంత ఆశ్చర్యకరంగా ఉన్నదో. శోభన స్వర సంపచ్చ, ఆ మృగము యొక్క స్వరము ఎంత గొప్పగా ఉన్నదంటే వింటుంటే మరింత వినాలి అని చెప్పి, అదేవిధంగా ఆ వినేటటువంటి వారికి ఒక రకమైనటువంటి ఆనందాన్ని ఇస్తూ దగ్గరయ్యే విధంగా ముద్దుగా గోచరిస్తూ ఉన్నది అని అంటూ, స్వర సంపచ్చ అంటే కంఠధ్వని ఎంతో మధురంగా ఉన్నది. అద్భుత విచిత్రాంగ, సరే రూపము, తేజస్సు, స్వరము, కంఠము అనుకుంటే దాని యొక్క ప్రత్యవయవము కూడా
సహజంగా ఏదైనా ఒక మృగాన్నో లేకపోతే ఏదైనా ఒక మనిషిని చూచినప్పుడు అతని ముఖం ఎంత బాగుందో చూడు, ఆమె యొక్క జడ ఎంత బాగుందో చూడు అని ఇలాగా వారిలో ఉన్నటువంటి సాముద్రిక లక్షణములలో వాటిలో ఏదో ఒక గొప్ప లక్షణం అనేది కనిపిస్తుంది. దానిని బట్టి ఆకర్షణీయంగా వారు ఉండవచ్చును. కానీ ఇక్కడ విచిత్రాంగ, ప్రతి అంగం ప్రత్యంగము కూడా ఆ జింకది అది చాలా ఆనందాన్ని ఆశ్చర్యాన్ని గొలిపే విధంగా అంత సుందరంగా ఉన్నది. ఎలా ఉన్నది? మృగః మే మనః హరతీవ మే హృదయం హరతీవ, నా మనస్సుని ఆ మృగము దోచుకుంటున్నది, అంటే నా మనస్సు ఆ మృగము యొక్క వశమవుతున్నది అని చెప్పి ఎంతగా సీతాదేవి ఆ మృగం మీద మనసు పడింది, ఆ మృగము తనతో పాటు ఉంటే బాగుండు అనుకున్నది అనేది ఈ శ్లోకాల ద్వారా తెలియజేస్తూ, మరి అది అడవిలో పెరిగేటటువంటి జింక, అంతగా అది చేతికి చిక్కుతుందా? పైగా అలా దాని వెంట పడితే లేకపోతే దాన్ని వేటాడితే అది మరణించవచ్చును కూడా. అటువంటప్పుడు మరి ఆ జింక ఎలా లభిస్తుంది అని అడగవచ్చు కదా. అందుకనే ఇక్కడ చెబుతున్నది, యది గ్రహణమభ్యేతి జీవన్నేవ మృగస్తవ ఆశ్చర్యభూతం భవతి విస్మయం జనయిష్యతి. ఇక్కడ సీతాదేవి అంటున్నది, రామచంద్ర జీవన్నేవ మృగ తవ గ్రహణం అభ్యేతి యది, అసలు ఈ జింక జీవించి ఉండగానే గనక నీకు చేత చిక్కినట్లయితే, అంటే ఆ జింక జీవించి ఉండగానే నీవు గనక దానిని పట్టుకొనగలిగినట్లయితే, స్వాధీనం చేసుకోగలిగినట్లయితే, ఏషః మృగ ఆశ్చర్యభూతం, ఈ మృగము ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది అని అంటున్నది. అదేమిటి అల్లంత దూరంలో కనిపిస్తున్నది అంటే దాన్ని పట్టుకోవచ్చు కదా. పైగా అది దొరుకుతుందో దొరకదో అనే అనుమానం ఎందుకు వచ్చింది అంటే, చాలా బలిష్టంగాను జింక ఏ విధంగా అయితే ఉండాలో ఆ విధంగా, అంటే ఏమిటి, పరిపూర్ణమైనటువంటి లక్షణములతో ఉన్నది. మరి పరిగెత్తడం కూడా అంత వేగంగా పరిగెడుతుంది, మెరుపులాగా మాయమై పరిగెత్తగలదు. మరి అటువంటి జింకను పట్టుకోవడం కూడా చాలా కష్టం కదా. ఏ కుంటుతో ఉన్నదో లేకపోతే ఓపిక లేనిదో అయితే కనుక ఏదో పరిగెత్తి పట్టుకోవచ్చేమో కానీ ఈ విధంగా పూర్తిగా బలిష్టంగా ఉన్నటువంటి ఈ జింకను పట్టుకోవటం కూడా చాలా కష్టము కదా. అందుకని ఒకవేళ ఈ జింక కనుక నీకు జీవించి ఉండగానే స్వాధీనం గనక అయితే ఎంతటి ఆశ్చర్యం, ఎంతటి ఆనందం కలుగుతుంది. విస్మయం జనయిష్యతి అని అంటూ, సమాప్త వనవాసానాం రాజ్యస్థానాంచనః పునః అంతఃపుర విభూషార్ధః మృగ ఏష భవిష్యతి. ఏమిటి అంత ఆశ్చర్యము, ఆనందము, విస్మయము ఏమిటి అని అంటే, వనవాసము మరికొన్ని నెలలలో లేకపోతే మరికొంత సంవత్సరములలో వనవాసము పూర్తిగా వస్తున్నది. మరి వనవాసమైన తర్వాత ఈ జింకను కనుక మనం మన రాజ్యానికి తీసుకువెళ్ళినట్లయితే, అయోధ్య నగరానికి తీసుకువెళితే దీన్ని చూచినటువంటి వారందరూ ఆశ్చర్యానికి లోనవుతారు. పైగా ఈ అడవిలో మనం చేసినటువంటి వనవాసానికి ఒక గుర్తుగా ఈ జింక ఉంటుంది. అలాగే దానికి ఉన్నటువంటి సహజమైనటువంటి ఆ గొప్ప లక్షణములతోటి ఆ అంతఃపురంలో కూడా గొప్ప ఆనందాన్ని మనకు కలుగజేస్తుంది అని అంటూ, రాజ్యస్థానాంనః, రాజ్యంలో ఉండబోయేటటువంటి మనకు కూడా మనకు విస్మయం జనయిష్యతి, మనకు ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని, ఆనందాన్ని కూడా కలుగజేస్తుంది. అంతేకాదు అంతఃపుర విభూషార్ధ భవిష్యతి, మన అంతఃపుర ఉద్యానవనంలో ఈ జింక తిరుగుతూ ఉంటే అంతఃపురానికే అందం వస్తుంది, అంత గొప్పగా ఉంటుంది. కావున రామచంద్ర, ఈ జింకను గనక జీవించి ఉండగా, అంటే ఆ జింక జీవించి ఉండగా గనక దాన్ని స్వాధీనం చేసుకుంటే అంతకు మించినటువంటి ఆనందం ఇంకేముంటుంది అని అంటూ, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికి ఈ జింకను చూపిస్తాము, ఎవరు ఆనందపడతారు? పైగా 14 సంవత్సరములు వనవాసం చేసి వెళ్ళాము అని అయ్యయ్యో ఇంతకాలం కష్టపడ్డారే అని చెప్పి వాళ్ళు బాధపడతారు. కానీ మనం వెళ్ళిన తర్వాత ఎవరు ఆనందపడతారు అని అంటే, నిజమే, వెళ్ళిన తర్వాత జరిగినటువంటి కష్టాన్ని చూచి బాధపడినప్పటికీ మరలా తిరిగి వెళ్ళాము అనే ఆనందంతో పాటుగా ఈ జింకను చూచినటువంటి ఆశ్చర్యం కూడా వాళ్ళందరికీ ఇవ్వాలి. ముఖ్యంగా
భరతుడు మొదలైనటువంటి వారికి, మన తల్లులకి అని అంటూ, భరతస్యార్యపుత్రస్య శ్వశ్రూణాం మమ చ ప్రభో మృగరూపమిదం వ్యక్తం విస్మయం జనయిష్యతి. ప్రభో రామచంద్ర ప్రభో, ఆర్యపుత్రస్య భరతస్య, ఆర్యపుత్రస్య అంటే ఆర్యపుత్రులైనటువంటి మీకు, భరతస్య అలాగే మీ సోదరుడైనటువంటి భరతునికి, శ్వశ్రూణాం మా అత్తగారులకు కూడా, మమచ కేవలం వారి కోసమే కాదు నాకు కూడా ఎంతో ఆనందాన్ని కలుగజేస్తున్నది. ఇదం మృగరూపం, ఈ మృగము యొక్క రూపము, సౌందర్యము, లావణ్యము, వ్యక్తం విస్మయం జనయిష్యతి ఖచ్చితంగా మా అందరికీ కూడా పూర్తి పరిపూర్ణమైనటువంటి పరవశంతో కూడినటువంటి ఆనందాన్ని మా అందరికీ అందజేస్తుంది. అందరూ దీన్ని చూసి, భరతుడు అత్తగారులు అందరూ దీన్ని చూసి ముచ్చటపడతారు, అబ్బురపడిపోతారు, ఆశ్చర్యపడతారు. కావున దీనిని మనం తీసుకువెళ్ళాలి అని అంటూ, జీవన్నయది తేభ్యేతి గ్రహణం మృగసత్తమః అజినం నరశార్దూల రుచిరం మే భవిష్యతి. సరే రామచంద్ర, ఈ అడవిలో పెరిగి ఎక్కడికైనా పరిగెత్తుకు వెళ్ళిపోగలిగినటువంటి మరి ఈ జింక ఒకవేళ ప్రాణాలతో గనక చేజిక్కకపోతే, స్వాధీనం కాకపోతే, అది ఒకవేళ మరణించినట్లయితే ఆ చర్మంతో అయినా సరే ఆనందంగా దానిని ఆసనంగా ఉంచుకుని వినియోగించవచ్చు, ఆనందించవచ్చు అని అంటూ, జీవన్ మృగసత్తమః నరశార్దూల, నరులలో శ్రేష్ఠుడమైనటువంటి ఓ రామచంద్ర, ఆ మృగము కనుక జీవన్ను బ్రతికి ఉండగా ఒకవేళ లభించకపోయినట్లయితే, ఇంకా అప్పుడు తే గ్రహణం నాభ్యేతి, నీ చేతికి చిక్కకపోయినట్లయితే గనక ఇది అజినం మే రుచిరం భవిష్యతి, ఆ జింక చర్మం దొరికినా సరే నేను ఆనందిస్తాను, ఆ జింక చర్మంతో అయినా సరే నేను తృప్తి చెందుతాను. ఆ జింక చర్మం అంటే నాకెంతో ఇష్టము. ఎందుకని మొదలే చెప్పినది, దాని యొక్క చర్మం చూడండి ఎంత అందంగా ఉన్నదో, మెరుస్తూ ఉన్నది, కాంతితో ఉన్నది అని చెప్పి మొదటే సీతాదేవి ఆ జింక చర్మాన్ని చాలా గొప్పగా వర్ణించింది. కావున ఇక్కడ అంటున్నది, రామచంద్ర ఒకవేళ ప్రాణములతో ఆ జింక కనుక పట్టుబడకపోయినట్లయితే, దాని యొక్క చర్మం లభించిన, జింక చర్మం లభించినా సరే దానితో ఆనందించవచ్చును అని అంటూ, నిహతస్యాస్య సత్వస్య జాంబూనదమయత్వచి శష్పభృశ్యాం వినీతాయాం ఇచ్ఛామ్యహముపాసితుం. ఇంకా చెబుతున్నది, ఏం చేసుకుంటావు ఆ జింక చర్మంతో అని అంటే, వినీతాయాం శష్పభృశ్యాం, వినీతాయం అంటే పరచబడినటువంటి, చక్కగా కూర్చోవటానికి వీలుగా పరచబడినటువంటి, శష్పభృశ్యాం, శష్పభృశ్యం శష్పము అంటే గడ్డి అని అర్థం. అదేవిధంగా లేతదైనది అని అంటే లేతదైనటువంటి గడ్డితో తయారు చేయబడినటువంటి ఆసనం ఏదైతే ఉందో దానిని షష్పవృషి అని చెప్పి అంటారు. అలాగా షష్పవృష్యాం, లేతదైనటువంటి గడ్డితో చేయబడిన ఆసనం మీద కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో ఆ విధంగా ఉన్నటువంటిదైన ఈ జింక చర్మమును చూడండి, నిహతస్య అస్య సత్వస్య, ఇలా గతించినటువంటి చంపబడినటువంటి అస్య సత్వస్య ఈ మృగము యొక్క జాంబూనదమయత్వచి, బంగారు వర్ణంతో కూడినటువంటి దాని చర్మం మీద ఉపాసితుం ఇచ్చామి, కూర్చోవాలని నాకు చాలా ముచ్చటగా ఉంది రామచంద్ర. ఈ మృగము జీవించి కనుక బ్రతికి ఉండగా లభించినట్లయితే దానిని మనం అయోధ్య నగరానికి తీసుకువెళదాం. ఒకవేళ ఈ జింక కనుక జీవించి ఉండగా దొరకకపోయినట్లయితే అప్పుడు ఆ జింక చర్మాన్నైనా సరే తీసుకువచ్చి ఇచ్చినట్లయితే ఆ చర్మాన్ని పరుచుకుని దాని మీద కూర్చోవాలి అని చెప్పి చాలా ముచ్చటగా ఉన్నది అని అంటూ, కామవృత్తమిదం రౌద్రం స్త్రీణాం అసదృశం మతం వపుషాత్వస్య సత్వస్య విస్మయో జనితో మమ. ఈ సందర్భంలో మరొక మాట చెబుతూ ఉన్నది సీతాదేవి, ధర్మబద్ధమైనటువంటి మాట.
రామచంద్ర, భర్తను ఇబ్బంది పెట్టే విధంగాను, బలవంత పెట్టే విధంగాను, కష్టాల్లో పడే విధంగాను భార్య కోరికలు కోరకూడదు. గొంతెమ్మ కోరికలు అంటూ ఉంటారు కదా, అటువంటి కోరికలను భార్య కోరకూడదు. ఇక్కడ కూడా నేను నిన్ను బలవంత పెట్టాలనో కష్టపెట్టాలనో ఈ విధంగా అడగటం లేదు. నాకు ఆ జింక మీద కలిగినటువంటి ఇష్టము వల్ల నేను ఈ విధంగా అడుగుతున్నాను, కానీ బలవంతంగా తీసుకురమ్మని చెప్పి నిన్ను బలవంత పెట్టి ఆ జింకను తీసుకురావడానికి పంపించడం నా ఉద్దేశ్యము కాదు. అసలు ఈ విధంగా కనిపించినటువంటి ప్రతి విషయాన్ని, లేకపోతే నచ్చినటువంటి దాన్ని ప్రతిదాన్ని కూడా అలాగ బలవంతంగా అయినా సరే స్వాధీనం చేసుకోవాలి అని చెప్పి భార్య భర్తను అడగకూడదు అని అంటూ ఇక్కడ చెబుతున్న చూడండి. రౌద్రం ఇదం కామవృత్తం, పట్టుదలతో కూడినటువంటి ఘోరమైనటువంటి ఈ ఇష్టం ఏదైతే ఉందో, అంటే కోరిన కోరిక ఏ విధంగా అయినా నెరవేరి తీరాలి అనే ఈ ఇష్టం ఏదైతే ఉందో, అలాగే ఆ కోరిక తీర్చుకోవటం కోసం భర్తను బలవంత పెట్టి ప్రేరేపించేటటువంటి ఈ తత్వం ఏదైతే ఉందో స్వేచ్ఛ, ఇది స్త్రీణాం అసదృశం. ఇటువంటి ప్రవర్తన స్త్రీలకు ఉండకూడదు. కైకేయికి ఉండడం వల్ల ఏ విధంగా అయితే అందరూ నిందించారో, అలాగా భర్తను ఎలా అయినా సరే బాడించో పీడించో సాధించో తిట్టో తాను అనుకున్నటువంటిది సాధించుకోవాలి అనే తత్వం భార్యకు ఉండకూడదు రామచంద్ర, ఆ విషయం నాకు తెలుసు అని సీతాదేవి అంటూనే, మరి అలా తెలిసిన దానివి ఇంత గట్టిగా ఈ జింకన కావాలని ఎందుకు అడుగుతున్నావు అని అంటే చెబుతున్నది ఇక్కడ, అస్య సత్వస్య వపుషాతు మమ విస్మయ జనిత. ఆ జింక యొక్క ఆ చర్మాన్ని, దాని దేహాన్ని చూస్తూ ఉంటే నాకు విస్మయం కలిగి, ఆ విస్మయంతో నేను ఈ విధంగా అడుగుతున్నాను, కానీ నిన్ను బలవంత పెట్టాలనో ఇబ్బంది పెట్టాలనో లేకపోతే నిన్ను ఆజ్ఞాపించాలనో నా ఉద్దేశ్యము కాదు అని చెప్పి సీతాదేవి మరలా, అంటే మొదట గట్టిగా అడిగినప్పటికీ మరలా ఇప్పుడు ఏమంటున్నది, నిన్ను గట్టిగా అడిగి ఇబ్బంది పెట్టడం అనేది నా ఉద్దేశ్యము కాదు, నాకు దాని మీద కలిగినటువంటి ఇష్టము వల్ల ఈ విధంగా అడుగుతున్నాను అని అంటూ, మరి ఇంతకు ముందు శ్లోకాల్లో ఆనయ అనే మాట కూడా అన్నది. ఆ జింకను తీసుకురావయ్యా రామచంద్ర అని చెప్పి, తీసుకురాగలరా అని అడగవలసింది పోయి తీసుకురండి అని చెప్పి సాక్షాత్తుగా చెప్పింది అంటే మరి ఆజ్ఞాపించినట్లే అవుతుంది కదా. అందుకనే ఇక్కడ సీతాదేవి అంటున్నది, మిమ్మల్ని ఆజ్ఞాపించడం నా ఉద్దేశ్యము కాదు, దాని మీద ఇష్టంతో ఈ విధంగా మాట్లాడుతున్నాను అని చెప్పి అంటూ, నేనేమైనా కాస్త పొరపాటుగా మాట్లాడి ఉంటే గనక మన్నించండి, కానీ నాకు ఆ జింక మీద మాత్రం చాలా ఇష్టంగా ఉన్నది అని అంటూ, తేన కాంచన రోమ్ణాతు మణిప్రవర శృంగిణ తరుణాదిత్యవర్ణేన నక్షత్రపథ వర్చస బభూవ రాఘవస్యాపి మనో విస్మయమాగతం. సీతాదేవి ఇంతగా వర్ణిస్తూ తాను ఎంతగా ఆ జింకను ఇష్టపడ్డాను, ఎంతగా ఆ జింక కావాలనుకుంటున్నానని చెప్పేటప్పటికీ రామచంద్రమూర్తి కూడా ఆ జింకను ఒక్కసారి పరిశీలనగా చూశాడు. చూస్తే రాముడికి అనిపించింది, నిజమే, సీతాదేవి చెప్పినటువంటి ఉత్తమమైనటువంటి లక్షణములు, ఆకర్షణీయమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి లక్షణములన్నీ కూడా ఈ జింకలో ఉన్నాయని చెప్పి ఆయనకు కూడా ఆశ్చర్యం కలుగుతున్నదనమాట. అంటే ఇక్కడ కేవలము సీతాదేవి ఆమెకు కలిగినటువంటి ఆశ్చర్యంతో చెప్పినటువంటి మాటల వలన మాత్రమే రాముడు ఆ జింకను తీసుకొచ్చాడని కాదు, రాముడికి కూడా ఆ జింకను చూస్తే విస్మయం కలిగినది. అందువలనే సీతాదేవి మాట విని రాముడు ఆ జింకను తీసుకురావడానికి వెళ్ళాడు అనే విషయం దీని ద్వారా తెలుస్తున్నది. కాంచన రోమ్న మణిప్రభర శృంగిణ, బంగారుమయమైనటువంటి రోమములు ఆ చర్మముతోటి, మణిప్రవరము అంటే మణులలో శ్రేష్టమైనది అని అన్నారు. ఏది శ్రేష్టము అంటే నీలమణి మణులలో శ్రేష్టమైనది అని చెప్పి అన్నారు. అందుకనే కదా నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు అని చెప్పి, మరి అటువంటి నీలమణి వంటి కొమ్ములు కలిగినటువంటిదైన ఈ జింక మణిప్రవణ శృంగిణ, ఆ జింక చేత తరుణాదిత్య వర్ణేన, అంటే ఉదయించినటువంటి సూర్యుడు, పైగా ఉదయించి సూర్యుడు పూర్తి ఆ వర్ణమును పొందిన తర్వాత, బంగారు వర్ణాన్ని పొందిన తర్వాత ఉండే ఆ కాంతి ఏదైతే ఉన్నదో, అలాగా తరుణుడైనటువంటి యువకుడైనటువంటి సూర్యుని యొక్క వర్ణంతో సమానమైనది. అంతేకాదు
తరుణాదిత్యవర్ణేన అంటే ఉదయించిన తర్వాత సూర్యుడు ఏ విధంగా అయితే బంగారు వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాడో ఆ విధంగా ప్రకాశిస్తున్నది. నక్షత్ర పదవర్చస, నక్షత్ర పదము అంటే పాలపుంత, అంటే నక్షత్రముల యొక్క సమూహము అని. ఆ జింక మీద ఉన్నటువంటి ఆ మచ్చలు నక్షత్రాల్లో కూడా కనిపిస్తున్నాయి. నక్షత్రాలన్నీ కూడా ఒకే చోట చేరినట్టుగా ఉండేటప్పటికీ అది పాలపుంతలాగా ఉన్నదిట. అలాగా నక్షత్రముల సమూహమైనటువంటి పాలపుంతలాగా ఉన్నటువంటి తేన ఆ మాయా లేడి చేత, బంగారు జింక చేత రాఘవస్యాపి రాముడికి కూడా ఆశ్చర్యం అనేది కలిగింది. మనోవిస్మయం ఆగతం, మనస్సు విస్మయాన్ని ఆశ్చర్యాన్ని పొందింది. ఆ జింకను చూస్తే రాముడికి కూడా మనసు పరవశమైనది అని చెప్పి అంటున్నాడు. పరవశమయ్యి ఇంకా రాముడు కూడా ఆ జింకను సీతాదేవికి బహుమతిగా ఇవ్వాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. అందుకనే అంటారు మనకు, అసంభవం హేమ మృగస్య జన్మ తథాపి రామో లులుభే మృగాయ ప్రాయస్సమాపన్న విపత్తి కాలే ధియో హి పుంసాం మలినా భవంతి, ధియో హి పుంసాం మలినీ భవంతి. ఇలాగా అంటే లోకంలో బంగారు జింక అనేది ఉండదు అని చెప్పి కూడా రాముడికి తెలుసు. అయినప్పటికీ కూడా ఆ బంగారు జింకను చూసి రాముడి మనస్సు కూడా విస్మయాన్ని పొందింది. ఆ బంగారు జింకను సీతాదేవికి ఇవ్వాలి అనే ఆలోచన కలిగింది. ఎందుకని ఇలా కలిగింది అంటే, ప్రాయస్సమాపన్న విపత్తి కాలే, ఆపదలు సమీపించేటప్పుడు, ఆపదలు పొందవలసి ఉన్నప్పుడు, అలా విధిరాత ఉన్నప్పుడు, పుంసాం ధియాపి తెలివైనటువంటి వారి యొక్క బుద్ధులు కూడా మలినీభవంతి, మలినమైనట్లుగా సరిగ్గా పనిచేయకుండా బుద్ధి కొంత వక్ర మార్గంలో వెడుతుందన్నమాట. అంటే మోహం అనేది కలుగుతుంది అని చెబుతున్నారు. అందుకనే ఇక్కడ చూడండి, రాముడు కూడా ఆ జింకను చూచి నిజమే సీతాదేవి చెప్పినంత గొప్పగా ఉన్నది ఈ జింక అని చెప్పి అనుకుంటున్నాడు. ఇంకా ఏవం సీతా వచశ్రుత్వా తం దృష్ట్వా మృగమద్భుతం, ఇలాగా రాముడికి కూడా ఆ జింక ఆశ్చర్యాన్ని కలుగజేసింది. మరి ఆ జింక ఈ విధంగా రాముడికి కూడా ఆ జింక అంతటి విస్మయాన్ని కలుగజేసింది. దానికి కారణం కూడా మనం చెప్పుకున్నాం. మరి ఆపదలు సమీపించబోతూ ఉన్నప్పుడు ఈ విధంగానే ఆలోచనలు మారుతూ ఉంటాయి. వాస్తవాన్ని పక్కన పెట్టి మోహాన్ని పొందుతాము అని చెప్పి, అలాగా మరి రాముడు కూడా ఆశ్చర్యాన్ని విస్మయాన్ని పొందాడు. మరి లక్ష్మణుడు ఈ విషయంలో ఏ విధంగా రాముడితో మాట్లాడాడు, రాముడు ఏ విధంగా లక్ష్మణుడిని ఒప్పించి ఆ జింకను తీసుకురావడానికి బయలుదేరాడు, ఈ విశేషాలను తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. నానావర్ణ విచిత్రాంగ రత్న బిందు సమాచిత ద్యోతయన్వనమవ్యగ్రం శోభతే శశి సన్నిభ అహో రూపమహో లక్ష్మీ స్వర సంపచ్చ శోభన మృగోద్భుతో విచిత్రాంగ హృదయం హరతీవ మే యది గ్రహణమభ్యేతి జీవన్నేవ మృగస్తవ ఆశ్చర్యభూతం భవతి విస్మయం జనయిష్యతి సమాప్తవనవాసానాం రాజ్యస్థానాంచ నః పునః అంతఃపుర విభూషార్ధః మృగ ఏష భవిష్యతి భరతస్యార్యపుత్రస్య శ్వశ్రూణాం మమ చ ప్రభో మృగరూపమిదం వ్యక్తం విస్మయం జనయిష్యతి జీవన్నయది తేభ్యేతి గ్రహణం మృగసత్తమః అజినం నరశార్దూల రుచిరం మే భవిష్యతి నిహతస్యాస్య సత్వస్య జాంబూనదమయత్వచి షష్పభృశ్యాం వినీతాయాం ఇచ్ఛామ్యహముపాసితుం కామవృత్తమిదం రౌద్రం స్త్రీణామసదృశం మతం వపుషాత్వస్య సత్వస్య విస్మయో జనితో మమ.
తేన కాంచన రోమ్ణాతు మణిప్రవర శృంగిణ తరుణాదిత్యవర్ణేన నక్షత్రపథవర్చసా బభూవ రాఘవస్యాపి మనోవిస్మయమాగతం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 43 సర్గే 10 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.